పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని చెప్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఒక ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి వారు. ఎందుకోసం ఈ ధర్నా నిర్వహించాల్సి వస్తుంది, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో 1000 కోట్లు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయాలని మేము ఏఎస్ఎఫ్ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందట ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టళ్లలో వసతులు కరెక్ట్ లేవు. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, నీళ్ల సమస్యలు, ఆహార లోపం, నాణ్యత లోపం, అదేవిధంగా కామన్ ఎడ్యుకేషన్ పేరుతో ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో పాటు విద్యా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు చదువును అందరి ద్రాక్షగా ఉంటున్న సందర్భం. 12 ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి పోవాలన్నా ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ రాకపోతే కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది గురి చేస్తాయి ఫీజుల పేరు మీద. డిగ్రీ విషయంలో డిగ్రీ అయిపోయినాక పీజీకి పోవాలి అంటే స్కాలర్షిప్ విషయంలో కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళ రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో స్కాలర్షిప్ ఉండడం వల్ల ఈ పిల్లల మీద కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మేము ఇక్కడ కోరుతా ఉన్నది ఏమంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రియమైన ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి ఈ పేద బడుగు బలైన వర్గాల కోసము మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండ్రు కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే మిమ్మల్ని నడి బజార్లో విడిచి మా హక్కులు సాధించుకునే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ప్రధానంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందా, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎట్లా? ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపున్నది. మొన్ననే బంద్ ప్రకటించడం, అనేక రకాల పోరాట కార్యక్రమాలను విభిన్న రూపాలలో పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందన్నా అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఇంకా ఎన్నడో చెప్పిండు. బీఆర్ఎస్ నుంచి ప్రజాపాలన పేరుతో 10 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి తీసుకొచ్చుకున్నది దీనికా? ఈ రోడ్ల మీద ధర్నాలు చేయడానికా? పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల కోసమా? పేద విద్యార్థులకు, బడుగు వర్గాలకు, సరూర్ నగర్లో నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి పోరాటం చూసినాం, ఆ సభ చూసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటాను మీరు ప్రగల్భాలు పలికారు. మరి 2034 కాదు, 2050 వరకు నువ్వు ఉండు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలేంది? 6 గ్యారంటీలు ప్రకటిస్తే సరిపోతుందా? ఈ బడుగు బలైన వర్గాల ముఖాలు చూడండి ఒకసారి. వీళ్లకు కాలేజీలో పెండింగ్లో స్కాలర్షిప్ రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, చదువులకు వెళ్ళలేక ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేసి హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి యూనివర్సిటీ లాంటి వాటికి 1000 కోట్లు 1000 పోస్టుల పేరు మీద రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విద్యను ఉన్నతీకరించేటువంటి ప్రయత్నం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇవాళ ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన చైతన్య యాదవ్, అదేవిధంగా అనిలు, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ లకడీ కపుల్ కలెక్టర్ ఆఫీస్ నిర్వహణ నుంచి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా మా సమస్యను తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మమ్మల్ని కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మా వినతి పత్రం తీసుకోకపోతే మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఇప్పటికీ చాలా కార్యక్రమాలు చేశారు, ఇది ఇంకొక కార్యక్రమం కనబడతా ఉంది. ఎందుకు ప్రభుత్వం ఇలా కనీసం స్పందించట్లేదు అనుకుంటాం? ఈ ప్రభుత్వం విద్యార్థుల ఓట్లు కావాలి కానీ విద్యార్థుల నుంచి విద్యార్థులకు ఎలాంటి సహకారం అందిస్తలేదు. ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి కలెక్టరేట్ ముట్టడం, పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే బలుగు బలగడిన వర్గాల విద్యార్థులు ముఖ్యంగా ఈ విద్యను అభ్యసిస్తారు. 11,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళకు ఉన్నత విద్యను అందుకోలేకపోతున్నారు. ఇంటర్ చదువుకున్న పూర్తయిన వాళ్ళు డిగ్రీ లేకపోతున్నారు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎంబీఏలకి చదవలేకపోతున్నారు, ఎంబీఏ పూర్తయిన వాళ్ళు జాబ్స్కి కోసం సర్టిఫికెట్లు వాళ్ళకు ప్రైవేట్ యాజమాన్యాలు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఈ స్కాలర్షిప్లకు 2008లో గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. బడుగు బలిగిన వర్గాలకు ఆసటగా ఉండాలని చెప్పి రియంబర్స్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ నేడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఇక్కడ నుంచి? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పాల్సిన, ఎప్పటి నుంచో చెప్తున్నాం, మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే, మీకు ఆ విద్యాశాఖ మీ దగ్గర అవుతండి, మాకు ఇవ్వండి, మా విద్యార్థులకు ఏంటి విద్యాశాఖ మేము చూసుకుంటాం. ఇక వ్యవస్థకు వస్తే
పోయిన ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా నడిచింది. అప్పుడు స్కాలర్షిప్ లేవు. మా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీల్లో మా విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా పరిస్థితులు ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వమంటే పైసలు మొత్తం కట్టి తీసుకోమన్న పరిస్థితులు చూస్తున్నాం. మా దగ్గర డబ్బులే ఉంటే మేము ప్రైవేట్లను, కార్పొరేట్లను పోయి చదువుకుంటాం కదా, ఇక్కడ ఎందుకు చదువుతాం? మీరు స్కాలర్షిప్లు వేయగలిగితే ఇవ్వండి. మీరు ముందు స్కాలర్షిప్లకు ఆటంకంగా ఉన్న 6, 7, 8, 9 జీవోలను రద్దు చేయండి. లేకపోతే సీఎం రేవంత్ గారు ముందే చెప్తున్నాం, ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, మీ ఇల్లు కానీ క్యాంప్ ఆఫీస్ కానీ మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము అడ్డుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా మేము ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం కూడా. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయండి, రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే ఆయన 4,000కు కుదిస్తున్నాడు అండి. అంటే మాలాంటి వాళ్ళు చదువుకు దూరం కావాలన్నా? చదువుకోవద్దా? మేము విద్యార్థులను చదువుకోవద్దా? ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే దొంగలంటే ఎట్లండి? చదువుకుంటాం, మాకు చదువు కావాలి భయ్యా అని మేము అడిగితే మీరు ఏ విధంగా ఇవ్వకుండా ఉంటారు? దాన్ని 4,000కు తగ్గిస్తా అంటారు. దేశం మొత్తంలో 1,00,000 ప్రభుత్వ స్కూళ్ళను క్లోజ్ చేశారు. అది ఎవరికైనా తెలుసా? ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. అంటే విద్యార్థులు చదువుకోవడానికి మీకు ఇష్టం లేదు, కేవలం మీకు కావాల్సిన వారికే, మీకు సంబంధించిన వారికి మాత్రమే తప్పితే మా విద్యార్థులకి, రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకి విద్యను దూరం చేసే పరిస్థితులు మేము చూస్తున్నాం. మీరు గవర్నమెంట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు కల్పించండి. జూనియర్ కాలేజీలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు రేట్లు పెరిగినాయి, దానికి సంబంధించి దానికి అనుగుణంగా మీరు కూడా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచండి. ఇవన్నీ చేయండి. మీరు వెల్ఫేర్ కోసం, మా విద్యార్థుల వెల్ఫేర్ కోసం మీరు ఉన్నారు తప్పితే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే రాష్ట్రంలో విద్యార్థులు ఊకోరు, దేశంలో ఉన్న విద్యార్థులు కూడా ఊకోరు. పక్క దేశాలలో, శ్రీలంకలో కానీ, బంగ్లాదేశ్లో కానీ విద్యార్థుల మూవ్మెంట్ వల్ల ప్రభుత్వాలే దిగిపోయినాయి. ఇప్పుడు కూడా మీరు దీన్ని కూడా ఆలోచించకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న విద్యార్థులు కూడా తిరగబడతారు. మీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని మా విద్యార్థుల భవిష్యత్తు కోసం చూడకుండా మీ పదవుల కోసమే చూసినట్లయితే మీ వెంట తరిమి కొడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.